టాలీవుడ్లో తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్గా కనిపించిన సమయంలో కలర్స్ స్వాతి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. కలర్స్ అనే టీవీ షో ద్వారా పాపులారిటీ సొంతం చేసుకోవడం ద్వారా సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. సినిమాల్లో ముందు బాలనటిగా కనిపించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు హీరోయిన్గా సినిమాల్లో నటించారు. స్వాతి నటించిన అష్టాచమ్మా సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే. తెలుగు అమ్మాయి కావడంతో టాలీవుడ్లో పెద్ద హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కించుకోలేదు. అయితే స్వాతి వచ్చిన ప్రతి ఆఫర్ని సద్వినియోగం చేసుకుంది. తెలుగులో పెద్ద ఆఫర్లు రాకున్నా ఇతర భాషల్లో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా తమిళ్, మలయాళంలో స్వాతి నటించిన సినిమాలకు మంచి స్పందన వచ్చింది. 2 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న స్వాతి మధ్యలో గ్యాప్ తీసుకున్నా రెగ్యులర్గా వార్తల్లోనే నిలిచింది. సినిమా కెరీర్ పీక్స్లో ఉండగానే కేరళకు చెందిన పైలట్ వికాస్ వాసుని 2018లో వివాహం చేసుకుంది. కొన్నాళ్లకు ఆయన నుంచి విడిపోయిందనే వార్తలు వినిపించాయి. కానీ ఆ సమయంలో స్వాతి ఆ వార్తలు కొట్టిపారేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి పెళ్లి ఫోటోలతో పాటు వికాస్తో ఉన్న ఫోటోలన్నింటినీ డిలీట్ చేసింది. ఆ సమయంలోనే ఇద్దరు విడిపోయారంటూ బలంగా ప్రచారము జరిగింది. స్వాతి తాము విడిపోలేదనే చెప్పే ప్రయత్నం చేసింది. ఫోటోలను డిలీట్ చేస్తే విడాకులు తీసుకున్నట్టు ఎలా అవుతుందంటూ ఆమె ప్రశ్నించింది. తమ ఫోటోలన్నీ భద్రంగా దాచుకున్నట్టు ఆమె చెప్పుకొచ్చింది. దాంతో అప్పుడు స్వాతి వికాస్ల విడాకుల వార్తలకు తెరపడింది. తాజాగా మరోసారి వీరి విడాకుల గురించి ప్రచారం మొదలైంది. ఫోటోలు డిలీట్ చేసిన స్వాతి ఇప్పుడు వికాస్ను సోషల్ మీడియాలో అన్ఫాలో చేసింది. దాంతో ఇద్దరి విడాకులకు ఇదే సాక్ష్యం అంటూ నెటిజన్స్ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వికాస్తో ఆమెకు విభేదాలు ఉన్నాయేమో కానీ విడాకులు తీసుకొని ఉండదని కొందరు అంటున్నారు. విడాకులు తీసుకొని కారణంగానే ఇప్పటివరకు ఆమె అధికారికంగా విషయాన్ని వెల్లడించలేదంటున్నారు. కలర్స్ స్వాతి యాంకర్గా కెరీర్ ప్రారంభించింది. నటిగా, సింగర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్ సినిమాతో అడుగు పెట్టిందామె ఇండస్ట్రీలో. ఆ తర్వాత వెంకటేష్ ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే సినిమాలో త్రిష చెల్లెలి పాత్రలో అదరగొట్టింది. ఇక అష్టాచమ్మా సినిమాతో హీరోయిన్గా సక్సెస్ అయింది. తర్వాత స్వామిరారా, కార్తికేయ, గోల్కొండ హై స్కూల్, త్రిపుర, లండన్ బాబులు వంటి సూపర్ హిట్ సినిమాల్లో ఆమె నటించింది. మిరపకాయ్, కందిరీగా, బంగారు కోడిపెట్ట సినిమాల్లో క్యామియో రోల్స్ పోషించింది. చివరగా 2023లో మంత్ ఆఫ్ మధు సినిమాలో కనిపించింది స్వాతి.